వాడో ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొన్ని రోజుల్లో రిటైర్మెంట్ అయిపోతాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అదేంటది, రిటైర్మెంట్ వయసు అంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు, మళ్ళీ పెళ్ళి అంటున్నారు. బహుశా విడాకులు తీసుకుని చేసుకుంటున్నాడేమో అనుకుంటున్నారు కదా. ఇక్కడైతే మీరు అతగాడి విషయంలో పప్పులో కాలేసినట్టే, బహుశా పప్పులో కన్నా తప్పులో కాలేసినట్టే అనుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కర్నూలుకు సంబంధించి నేరుగా మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కర్నూలులో నిత్య పెళ్లి కొడుకుగా మారాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. పోనీ ప్రభుత్వ ఉద్యోగి అంటే నిత్య పెళ్లి కొడుకు అంటే ఏ 30-40 అనుకుంటున్నారు కదా. కాదు, అతగాడు నిత్య పెళ్లి కొడుకు. మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ వయసు దగ్గర పడింది. ఒకసారి మీరు చూడొచ్చు, అదుగు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి రిటైర్మెంట్కి దగ్గర పడిన వ్యక్తి. ఆ మహిళే ప్రస్తుతం బాధితురాళ్ళు. అదేంటది, ఎంత మిస్టరీ ఉందనుకుంటున్నారు కదా. ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలిస్తే షాకుల మీద షాకులు తగలాల్సిందే. ఎందుకంటే ఇతగాడి నిర్వాకం అలాంటిది.